మా అన్నయ్య పొద్దుగాలనంగా పోయిండు. ఎటు పోయిండో ఏమో చెప్పనన్న లేదు. చెల్లెమ్మరికి ఇటు పోతానా అని చెప్తే ఏమవు. ఇంట్లో కూరగాయలు ఏం లేవు. ఏం చేయాలి? కూర పప్పు ఉన్నది, ఇంతంత పప్పు ఎత్తా. గిన్నెలు గిలాసలు ప్లాస్టిక్ డబ్బాలే. గిన్నెలు గిలాసలు ప్లాస్టిక్ డబ్బాలే. ఇలా రక్తం అడుగు పట్ట, ఇలా బలం పంటల పోను, ఇలా చెత్త చెదలు పట్ట. ఏం పుట్టిందే మత్తు కొరికించుకుంటారు కానీ నెత్తులు. నా దగ్గర మంచి మంచి బాగోళ్ళు ఉన్నాయి. ఎంటికలు ఇత్తలేదు, తీసుకుంటలేదు ఒక్కొక్క ఆడది. నీ దగ్గర ఉన్నాయా చిక్కెటికలు? అయ్యో కొండ రాదు. ఒక్కొక్కటి ముంచెడోళ్ళనే నమ్ముతారు. నా దగ్గర న్యాయంగా అమ్మినోళ్ళని ఏడ నమ్ముతుంది. చిక్కెంటికలకు గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్ డబ్బాలే. ఈ ఆడకట్టుకు మనసులో లేరైంది, ఒక్కటి కనబడతలేదు. ఆయన మంది దగ్గర కొంటారు. నేనేం పాపం చేసిందే మీకు? చిక్కెంటికలకు గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్ డబ్బాలే. ఏమేం బోళ్ళు ఉన్నాయే? అబ్బ తోడే, ఇదేంది చికెన్ కల కచ్చిన బొడ్డు గిన్నె లెక్క ఎంత అందంగా ఉండ్రంగుంది దీని ముఖం. చూస్తే నాకు లవ్ చేయ బుద్ధి అవుతుంది. ఏమేం బోళ్ళు ఉన్నాయి? ఏంది ఆడదానా పురాత అన్నారు వినబడుతుంది. నీ అయ్య కుట్టిందా, నీ చిన్న అయ్య కుట్టిందే? నేను దొంగలు ఓడువా. నన్నే గంత మాట అంటావారా? దొంగ పాడకావు నువ్వు, ముందుకెళ్ళికో నల్ల మొక్క పోడా. అయ్యో పిల్ల ఆగరా, అదే ఏమో ఊరుకులు ఆడబడుతుంది. ఇదేమన్నా నీ ఇల్లా? సర్కార్ రోడేనా? అమ్మో వీడేంది అంత ఎట్లనో మాట్లాడుతాండు, ఎట్లనో చేస్తాండు. ఈయన్ని వీడికెళ్ళి పంపించాలి, లేకపోతే ఎవరన్నా ఇంటి నా ఇజ్జత్ పోతుంది. సరే గాని నీ దగ్గర బోల్ కొనడానికి మా ఇంటికాడ ఇంటికలు ఏం లేవు కానీ నడుపు. అయ్యో పిల్ల మా పోతుంది. సరే పో, మా ఇంట్లో బొచ్చడు పనులు ఉన్నాయి ఇంకా చేసుకునేటి. అబ్బా ఓరి ఎంత మంచిగా ఉన్నది. దీన్ని ఎట్లన్నా చేసి లైన్లు పడేయాలి. చిక్కెంటికలకు గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్ డబ్బాలే. గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్ డబ్బాలే. ఆడకట్టుకున్నారా లేరా మనుషులు? చిక్కెంటికలకు గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్ డబ్బాలే. అబ్బా నిజంగా ఆ పోరి ఎంత మంచిగా ఉంది. నా మనసుకు బాగా నచ్చింది. దీని పేరేందో అడగపోతే మరి అడగత్తావు సార్ పోయి. ఉన్నారా ఊళ్ళా? ఎవరు ఉన్నారు ఇంట్లో? ఎవరు సప్పుడు ఎత్తలేరు. ఇలా దొంగ దినాలు గారు ఇంట్లోనే ఉండి పాడవుతారు. ఎండకేమో నేను తిరిగి చదువుతున్నా. ఒక్కసారి వెళ్ళరా అదే పోరి. నువ్వేంటి మళ్ళీ వచ్చినావు? చిక్కెంటికల్ లేవు, బోన్లు లేవు, ఏం లేవు అని చెప్పినా కదా, ముందుకెళ్ళి అడుగు. అది కాదే పోరి, పొద్దుగాలుస్తుంది అస్సలు గిరాకీ అయి పాడైతలేదు. నువ్వు కొంటవేమో నచ్చిన, నువ్వేమో మిడిసి మిడిసి పడబడుతుంది. అవు గాని నీ పేరేంది? నా పేరు నీకెందుకు? చెప్తే నీ సొమ్మేమో అరిగిపోతుందా కరిగిపోతుందే? తమాం భూమి మీద ఆగుతానే లేవు. చెప్తే ఏమైతుందే? ఏం తింటాడు నాకు లొల్లి? పేరు చెప్తే సప్లై పోతాడు కదా. నా పేరు సాయి ప్రియ. అబ్బా నా పేరు సీను, నీ పేరు సాయి ప్రియ. మన లెక్కనే మన ఇద్దరి పేర్లు మంచిగా ఉన్నాయి. అబ్బో నీ సిగ్గు సిందెలకలు ఎత్తుకపోను. అయినా నువ్వేంద్రా నాయమ్మడి పడ్డావు? నీకు దండం పెడతారా సీన్గా పో. ఓ సాయి ప్రియ ఇటు చూడే, నా దగ్గర మంచి మంచి భగవాన్లు ఉన్నాయి. ఊపిరి బుగ్గల ముఖం పెట్టుకునేట్టు చూడబడుతువేమే, ఊపిరి బుగ్గల ముఖం పెట్టుకునేట్టు చూడబడుతువేమే. ఒరే సీన్గా నువ్వేంద్రా అంత ఆగమాగం ఆడదాని లెక్క చేయబడుతుంది. నువ్వు ఈ నుంచి పోతావా మా అన్నయ్య వీళ్ళ వల్ల? అబ్బో మా పోతుంది పిల్ల గారి మీద మంచిగానే ఉన్నది. పొద్దుగాల నుంచి ఒక్క భాగవనన్నా కొనపోతుంది పోతున్నది. మనకి ఎన్నిసార్లు చెప్పాలి, ఏమని చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా గదే పని చేస్తాడు. మాట ఎంటనే ఎంటాడు వాడు. చూడు ఇంకోసారి ఇట్లా వేయాలి కానీ వాడు పొట్టు పొట్టు తోడే. విజయ్ రేసవారా
అగో అన్న వచ్చినవాయే పొద్దుగా అనంగా పోయినావు ఎటు పోయినవే ఏం చెప్పాలరా నిన్న సాయంత్రమే మహేష్ అని చెప్పిన కెనాల్ నీళ్ళు రాని వాడు వేసి అంటున్నాడు గన్ను అన్ని పోయినాయి పెట్టొచ్చేసరికి ఒక గీయాలైంది ఇటు ఆ జగన్ జరిగిండు ఇటు మహేష్ గారు జరిగిండు ఏం అయితే పోగా ఎక్కిపోదా అనుకున్నారా నువ్వు పండుకున్నావు కదా ఎందుకు లేపులని చెప్పకుండా నేను సరేగానే ఎట్లుంది అన్నారు పొలం ఇక పెట్టొచ్చిన గన్నన్నే పెట్టేసిన సరే అన్న కాలు చేతులు కడుకొచ్చుకోపో అన్నం తిందాం అయ్యో గివర్ దాకా నువ్వు తినకుంటూనే ఉన్నావారా నేను వచ్చినాక తినపోతున్నా సరేపా ఆగో ఏందిడు ఎట్లా పోయినాడు గట్లనే వస్తాడు సామాన్ అంతా అట్లనే ఉన్నది ఆగో, సిగ్గుపడుకుంటూ వస్తాడు అవ్వా అన్నం తింటున్నావా ఏం కూరనే పంది లెక్క నువ్వే తింటున్నావా నాకేమైనా ఉంచినావా లేదా ఓర్ నిన్ను కొంట పోను కదరా కన్న తల్లి నీ ఎవడన్నా గిట్లా అంటారా నా కడుపులు ఎట్లా పుట్టినవురా ఏనాడన్నా నీకు పెట్టకుండా తిన్నా సీన్గా ఒక పాడుగాను అవ్వా గిన్నెలా గిన్నెడు పువ్వు ఉండేసరికి మొత్తం నువ్వే తింటున్నావు అనుకున్నానే అవును కానీ అవ్వ బగ్గా ఆకలి అవుతుంది నాకు అన్నం వేసుకరా మా వేసుకత్త గాని ఎట్లున్న సామాన్ గట్టే ఉన్నది కాదురా ఏం అమ్మలే ఇయ్యలా అంటే అవ్వా నాకు సిగ్గు అవుతుంది ఏ వీటికి రాంతగానో సిగ్గు అయితే ఇలా ఓ ఊళ్ళో అడుగు పెట్టగానే ఓ పోరి బోలు దొమ్ముకుంటా కనబడ్డది మస్తు అందంగా ఉంది అందుకే దాని చుట్టే తిరిగిన్నే బోళ్ళు అమ్మలే అవ్వా వచ్చి నీ పాపం పాడుగాను నిన్ను సిక్కేటి కదా బోళ్ళు అమ్ముకొని రారా అంటే ఇంకా బోల్ చుట్టూ తిప్పుకుంటున్నావా నీకు ఎట్లా మానవ లేదురా సీన్గా అంటే అవ్వా ఇక పోరి నాకు బాగా నచ్చింది ఎట్లన్నా చేసి దాన్ని లగ్గం చేసుకుంటా ఏంద్రా బాడుకావు లగ్గం చేసుకుంటావా నీకు ఎట్లా కొత్త మానవ వస్తుందిరా లగ్గం చేసుకుంటావు కోడి కావాలా లగ్గం చేసుకుంటావురా లగ్గం చేసుకుంటావా ఆ పూరంకలు పోనేమో దాన్ని చూడనే చూడా గట్లరా దానికి మించుకొచ్చింది హాయిస్ వచ్చింది కదా నేను లగ్గం చేసుకుంటాను ఇట్టపడ్డ పూర్ని తప్ప చెప్పు నాది ఎట్లా కొడుతుంది చూడు ఇక పోతున్నా మళ్ళీ వచ్చినంటే చూపుడు చూపుతుంది అబ్బో గంగదానం చే అబ్బా నేను పోతున్నానే ఇవరకే పొద్దు వేయింది ఆ ఊళ్ళో ఎవరు ఉండరు అందరు పనులకు పోతారు మళ్ళా సరే పైన ఊళ్ళే ఎవరిని జోలికి పోకు ఎవరిని చూడకు నువ్వైతే దీన్ని మంచిగా వండుకోయే ఎట్లా బతుకో ఏమో ఎడ్గారి కొడుక పైన సరే దగ్గర పోతున్నా మా పోరు ఏం చెప్తుందో ఏం కథలు గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్ డబ్బాలే మాటరాని మౌనమిది మౌన విడగానమిది వామ్మో ఈడు మళ్ళొత్తాండేంది ఇన్ని కర్మానికి పిలిచిన నిన్న మా అన్న చూస్తే ఏమన్నా ఉన్నదా నా ఇజ్జత్ అంతా పోతుంది ఇన్ని చెప్పిన పంపించాలి వామ్మో ఏంది ఆగమాగం చేసుకో ఆగవే ఏమన్నా నిన్ను ఆగు పియ్యా మంచిగున్నావాయే నిన్ను చూడకపోతే నా పానం ఒక్క కాడు ఉంటలేదే అందుకే మళ్ళీ వచ్చిన ఒరే సీన్గా నువ్వు బోళ్ళు అమ్ముకోవడానికి వచ్చినావు నన్ను గెలకడానికి వచ్చినావురా నీ ముఖంలో చెప్పు ప్రియా నిన్ను చూసినప్పటి నుంచి కంచాన తింటలేను మంచాన వంటలేనే దండం పెడతా లగ్గం చేసుకోయే నన్ను సరే సర్లే ఏందిరా నేను నిన్ను లగ్గం చేసుకోవాలా ఒక్కసారి నువ్వు మాట్లాడేటప్పుడు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో నిన్ను నేను లగ్గం చేసుకుంటేందిరా నడువును వీడికెళ్ళి
ప్రియా, నువ్వంటే నాకు బగ్గిట్టమే, నువ్వు నన్ను లవ్ అయ్యే, లగ్గం చేసుకుందాం, నీ కాలు మొక్తనే. సరే సరేనే ప్రియా, పోతున్నా. పో తొందరగా. ప్రియా ఇగో పెద్ద పెద్ద బాగులు ఉన్నాయి, మంచి తీసుకో. ఇగో. వీనితోటి బోలు దోమించుకోవాలి, బట్టలు విండించుకోవాలి. ఇడు నాకు ఇందుకే పనికొస్తాడు, లేకపోతే నేను వీని ఎందుకు కావాలనుకుంటా. ఇంట్లో నాకు మస్తు పనులు ఉన్నాయి, బోలు దోమేది ఉన్నది, బట్టలు విండేది ఉన్నది, ఇల్లు ఊడ్చేది ఉన్నది, కానీ నాకు శాతం అయితే లేదు. ఏం చేయాలి? ఏంది నీకు శాతం అయితే లేదా? నేను ఉన్నా కదా, పా నేను చేస్తా. ఏ అద్దు సీను. ఏం కాదు ప్రియా, నేను చేస్తా, పా ఆ, చేస్తా. నిన్ను గలిపినోడు మాయదారి మల్లిగాడు, నిన్ను నన్ను గలిపినోడు మాయదారి మల్లిగాడు, గా మల్లిగాని మీద మన్ను పోయాగా ఉన్నల్లా ఎల్లగౌడ, వాడి మాటల మీద దుమ్ము పోయాగా ఉన్నల్లా ఎల్లగౌడ. అంగులొట్టి పొంగులొట్టి చేతిలోన సేరులొట్టి, అంగులొట్టి పొంగులొట్టి చేతిలోన సేరులొట్టి, నువ్వు అంగుదారా వయ్యవయ్యో గౌనల్లా ఎల్లగౌడ, నువ్వు దండ దింపికలు వయ్యవయ్యో మాటకైనా ఎల్లగౌడ. అబ్బా నిజంగా లవ్లో పడితే ఏం పని చేసినా ఏమనిపించదు, ఇంకింకా చేయాలనిపిస్తుంది. ఆ పోరి కోసం ఈ పని ఏంది, ఏ పైన కానీ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పొయ్యి మీద బియ్యం పోరని మంచం, పొయ్యి మీద బియ్యం పోరని మంచం, గావు కేకల కూరికిన పాదం ఆడియ్య, అరే ఆడియ్య, అరే ఆడియ్య ఓ తిర సంటోడా, బువ్వ కుక్క తిని పాయర మోగోడా, నేను ఆడియ్య ఓ తిర సంటోడా, బువ్వ కుక్క తిని పాయర మోగోడా. సోడు బియ్యం అడన్న కొత్తలు సాట్ల పోసిన సారడు బియ్యం పొద్దుగాల, అరే పొద్దుగాలండి నాడిదానా, నా కూడేడవాయన చిన్నదానా, నేను పొద్దుగాలండి నాడిదానా, నా కూడేడవాయన చిన్నదానా. ఇగో శ్రీరామన్న, ఈడు నావే, నీకోసం ఇంటి దాకా పోయి వచ్చిన. ఈయన ఉన్నారా, ఏమైందో చెప్పు. ఏం లేదన్నా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, ఓ మంచి పిల్లని చూడు రాదే. అట్లా నారా, నాకు తెలిసిన మంచి బుజ్జి ఉన్నదిరా, చూస్తావా? ఎక్కడుందన్నా, ఎవరా అమ్మాయి? సరే మళ్ళీ ఫోన్ చేయమంటే చేస్తే ఇప్పుడు నేను చేయన్నా. వెనక పక్కలు బాగా తయారని ఒట్లన్నీ వెళ్ళిపోతాయి. హలో హలో, ప్రసాదు ఏడున్నావురా? ఎందుకురా బైక్ అన్నా? పెళ్ళకు పెళ్ళి చేస్తాన్నావురా మొన్న. చెప్పినరా, మంచి పిల్లగాడు దొరికిండు, నువ్వు చేసుకునే ఉద్దేశం ఉంటే తీసుకొస్తా. రేపారా? సరే మరి తీసుకురా, నా ఇంటి వెనక బుజ్జి కూడా చెప్తా, ఇంటికనే ఉంటాను రేపు, తీసుకొని రా. సరే తీసుకొస్తా మళ్ళా. సరే ఓకేరా, రా. ఈ ముచ్చట నా చెల్లెకి చెప్తే ఎంతో సంతోషపడుతుంది. దేవుని దేవల్ల పొరగాడు మంచోడు కావాలి, నా చెల్లె నువ్వు మంచిగా చూసుకుంటే అయిపోతుంది. ఈ ముచ్చట బుద్ధికి చెప్తా. చికెన్ గలకు గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్ డబ్బాలే, చికెన్ గలకు గిన్నెలు గిలాసులు ప్లాస్టిక్ డబ్బాలే. అగో ఈ ఇంటి ముందర చెప్పులు బాగున్నాయండి. అగో బాగానే మంది ఉన్నట్టున్నారు ఇంట్లో, ముచ్చట కూడా నచ్చుతుంది. బాగానే మంది ఉన్నారు కదా ఇంట్లో, ఏమైంది మరి? చెప్పురా. ప్రసాద్ చెల్లెకు పెళ్లి చూపులు వేస్తున్నారా, అందుకోసం వచ్చినాం. సరే సరే మళ్ళా. ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చేయకపోతే నా పోరు నాకు దక్కది. లోపలికి పోయి 4 దొరుకుతా, అట్లయితేనే నా పోరిని లగ్గం చేసుకోవచ్చు. చెప్పు మరి. ఇక చెప్పేది ఏముందిరా, నా చెల్లె నీకు కొత్తనా? నా గురించి నీకు తెలియదా? బంగారం చెల్లె అన్ని పనులు చేస్తుంది. ఇక నాకంటే ఎక్కువ నీకు తెలుసు కదా, నేను మళ్ళీ ఏం చెప్పాలి కొత్తది ఏమంటే అడుగు. చెప్పలేదు ఏం పేరా? సరేరా, చెల్లె కూడా ఓకే అంటుంది. ఇక మరి
అబ్బాయికి ఓకే అయితే చేద్దాం. ఏమరా ఈ అడుగు చెప్పినా నువ్వు ఏదైతే ఏందే ప్రియా ఇట్లా చేయబడుతుంది? నువ్వు మంచిదాని అనుకున్నా అందరూ అసలు ఆడదాని లెక్క చేస్తావు అనుకోలేదు. నిన్ను ఎత్తుకపో, నిన్ను కట్టుకపోను, నిన్ను గుర్రాలు పొడవా, నిన్ను గంగెది పొడవా. నాకు అనకలా గట్టిగా తాకుతుంది నీకు. మంచి మంచి వాళ్ళకి నీకు అత్తలేదమే. భూమి మీద ఎట్టికి బతుకుతున్నావు, భూమికి బరువు, రోడ్డు మీద కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావే. ఒరే శీలిగా, నువ్వు అసలు మంచివేనారా? నిన్ను ఎవరైనా లవ్ చేస్తుందా? ఆడి మాటలోడా? ఎవరమ్మా వీడు? అన్నయ్య, వీడు రోజు నువ్వు లేని టైంకి వచ్చి నన్ను లవ్ చేయమని ఏడిపిస్తాండే. నా బాధ నీకు చెప్పుకోలేక నేను సైలెంట్ ఉన్నా. రేయ్, ఎందుకు పుట్టిరా ఇసంటలు? ఇట్లా తయారైందిరా. చిన్నప్పటి నుంచి నా చెల్లెను గారాభగం ఇచ్చిండ్రా తల్లిదండ్రులు లేకుండా. మీ అసలు లుచ్చగాలు ఏవటే కన్న తల్లిదండ్రులు ఆడపిల్లని గలనంటేనే బాధ అనిపిస్తుందిరా. ఓ ఓ ఓ ఓ నేనెవరో నీకు తెలియదాయే. ఏం తెలియనట్టు నలికితుందని లెక్క చూస్తున్నావు. చెప్పవేంది ఆడదానా? ఏంది బావా? ఉండమంటావా పొమ్మంటావా? ఏంది ఇది? నువ్వేనారా పెళ్లి కొడుకు? సిగ్మానం పెట్టలేదారా దేవుడు? నేను చేసుకునేదాన్ని నువ్వు వేసుకున్నాను అత్తవా? మా ఇద్దరు నిన్న కొడతాను చూస్తున్నావా? ఏంది మాయ ప్రసాద్, పిల్లల ముందు ఏం పంచాయతీ ఇది? ఏదో ఒకటి చేసి పంపియండి. ఏంటిది చేసేది? అసలు వీడు ఎప్పుడో కూడా నాకు తెలియదు. నా ఎంబడి వాడి ఏడిపించిండు నన్ను. ముందు ఇన్ని కొట్టి పంపియ్యరి. ఏ ఆవిడే కదరా, ఇంకొకసారి నా చెల్లె జోలికత్తే 2 కాలేజీ పోయిన పెడతా. బాడికావు నడు. నేను వంట పోను, ఇలా అందరు పెట్టి సంపిస్తాను చూస్తావా? మీ సంగతి చెప్తాగు. అరే సంపించుడు కాదు, నా కోపం అయితే నడివికి నడిగి పోగినెత్తా. బాడుకావు నా చెల్లె బంగారం. వాళ్ళకి పిచ్చిలేసినట్టున్నది. రోడ్డు పండు తిరిగే బాడుకావు. ఏమన్నా నా కొడుకును కొట్టినాడు ఎవరు? ఏంది? మేమే. నా కొడుకు ఎవరు జోడి పోడు, ఆడోళ్ళ జోలికి అసలుకే పోడు. నా కొడుకుని మీరు ఎట్లా కొట్టిర్రు? వచ్చిందవ్వా, కొడుకు నీ కొడుకేనా? కనుడు కాదు, పెంచాలే. పెంచే పద్ధతి ఉంటేనే కనాలే. శుభవాని నా చెల్లెకు బంగారం నుండి సంబంధం వస్తే వీడు వచ్చి నా చెల్లెకు వచ్చిన సంబంధం చెడగొడతాడా? అరే చెప్పినవా? ఏం జరిగిందో చెప్పు. ఏమేం చేసినా? లవ్వా? లవ్వాట బొంగట మాట్లాడే మీరు కుడతావు నువ్వు. రోడ్ల పొట్టు తిరిగేది నా చెల్లె. ఏం రాసినా మాట్లాడవు? నిజమేనా అబ్బా? చూసినవా నీ కొడుకు కథ? రోడ్ల పొట్టు తిరుగుకుంటా నా చెల్లె జీవితాన్ని నాశనం చేద్దామని చూసిండు. నీకో ఆడపిల్ల ఉండే గిచ్చానురా. ఇసోటలు ఏవట్టే కన్న తల్లిదండ్రులు ఆడపిల్లని కనాలంటే భయం అవుతుంది, బయటికి పంపాలంటే భయం అవుతుంది. ఇసోటలను ఇట్లా కాదు, నరికి పోగులు పెట్టాలి. అవురా వారి నీకు సిగ్గుమడం కదా బాడుకావు. చక్కగా పని చేసుకుని బతుకురా అంటే ఇసోటి పొలం పడి తిప్పుకుంటా నీకు నీకేమని చెప్పిందా? పని చేసుకొని బతుకురా బాడుకావు అంటే ఈ పొలం పడి తిరుక్కుంటా ఏం చేద్దాం అనుకుంటున్నాను? చేసిన గొడవ నేను చేసి ఇంకా వేసుకుంటూ వచ్చినావురా. ఈ మీద మన్ను కదరా నాడు. ఇసబో ఇంకొకసారి ఇడికి కనబడి ఉంటే మంచిగున్నది. వెల్కమ్ టు పొలంగట్టు క్రియేషన్స్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పండున్న గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టుండ్రి.